సో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కోవిడ్ టైంలో మనం యూజ్ చేస్తాం. సో అది యూజ్ చేయడం వల్ల బ్లడ్ క్లాట్ అవుతుందని కొత్తగా వింటున్నాం, వార్తల్లో వస్తుంది. సో వాడడం వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది? యాక్చువల్గా మనం 2 రకాల వ్యాక్సిన్లు ప్రధానంగా ఇక్కడ ఇండియాలో తీసుకున్నాం. ఒకటి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో కోవిషీల్డ్ దాదాపు ఇండియాలో 175 కోట్ల డోసులు వేశారు. యాక్చువల్గా దీన్ని తయారు చేసింది వచ్చి బ్రిటిష్ కంపెనీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా. సో అది బ్రిటిష్ ఫార్మా కంపెనీస్లో అతి పెద్ద కంపెనీ. దాంతోపాటు అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన మెడికల్ విభాగం కూడా పనిచేసింది. వాళ్ళిద్దరు కలిసి, అంటే ఇటు కోవాక్సిన్ మన ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇద్దరు కలిసి దాన్ని తయారు చేశారు. అయితే ఇండియాలో అది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటారు, మన పూణే బేస్డ్ సంస్థ. ఆ సంస్థ దాని దగ్గర పర్మిషన్ తీసుకొని, లైసెన్స్ తీసుకొని వీళ్ళు రీప్రొడ్యూస్ చేసి మనకు వేశారు అన్నమాట ఇండియాలో. యాక్చువల్గా కోవాక్సిన్ మీద అప్పట్లో నెగిటివ్ వచ్చాయి, ఇండియన్ కంపెనీ అది. సో దాని ఎఫెక్టివ్నెస్ మీద చాలా డౌట్లు వచ్చినప్పుడు అందరూ కూడా కోవిషీల్డే ఎక్కువ మంది వేసుకున్నారు. నేను కూడా కోవిషీల్డే వేసుకున్నా. సో ఇప్పుడు ఈ కోవిషీల్డ్ మీద లండన్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే చాలా ప్రైవేట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అంతా కూడా కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని నివేదికలు చెప్పినా కూడా అప్పట్లో ఆస్ట్రాజెనికా ఒప్పుకోలేదు. ఆస్ట్రాజెనికా దాన్ని కొట్టిపారేసింది. అయితే దీంట్లో జామీ స్కాట్ అనే ఒక వ్యక్తికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో తనేం చేశాడంటే 2021లో వచ్చింది అతనికి. హాస్పిటల్లో కూడా మీరు ఎక్కువ కాలం బతకరని చెప్పారు. దాంతో ఇది నాకు ఎందుకు వచ్చింది అని అతను పరిశోధన చేస్తే కోవిషీల్డ్ వేసుకోవడం వల్లే, వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్లే సైడ్ ఎఫెక్ట్గా వచ్చిందనేది తేలింది. దాంతో అతను లండన్లో కోర్టులో పిటిషన్ వేశాడు, ఇట్లా నాకు వచ్చిందని. అతను వేసినాక దాదాపు 51 పిటిషన్లు కోర్టులోకి వెళ్ళాయి. సో దాంతో ఇప్పుడు కోర్టు సీరియస్గా తీసుకొని ఆస్ట్రాజెనికాకు నోటీసులు ఇచ్చింది, మీరు దీని మీద చెప్పండి అంటే. ఇంకా కోర్టుకి చెప్పకుండా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా అనేక మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ దీన్ని రీసెర్చ్ చేసి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా బ్లడ్ క్లాట్ అవుతుంది, తర్వాత ప్లేట్లెట్లు అంటారు కదా, బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోతాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటారు, టీటీఎస్ అంటారు. సో ఈ టీటీఎస్ అనేది ఆ సిండ్రోము పేరు, దీనివల్ల వచ్చే సిండ్రోమ్ లక్షణాలు ఏమో ఈ 2 ఇందాక చెప్పిన బ్లడ్ క్లాటింగ్ అండ్ ప్లేట్లెట్ల కౌంట్ పడిపోవడం. సో ఇది ఇప్పుడు ఒప్పుకునింది అనమాట, ఆస్ట్రాజెనికా సంస్థనే ఒప్పుకునింది. మా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, బట్ రేర్గా ఉంటుందని చెప్పింది. సో రేర్ అంటే ఏంటి అనుకున్నప్పుడు 10 లక్షల్లో 17 మందికి యూరోపియన్ కంట్రీస్లో వచ్చింది. బట్ ఏషియన్ కంట్రీస్లో ఇది 1% కూడా, అంటే 1% కాదు, 10 లక్షల మందికి ఒకరికి కూడా రావట్లేదని చెప్తుంది. కానీ మనం ఈ మధ్యకాలంలో ఏ వ్యక్తిని కలబెట్టినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇలాంటివి చెప్తున్నారు. ఇది ఇండియాలో కూడా బాగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం దీని మీద ఇప్పటివరకు ఏం కామెంట్ చేయలేదు. ఇండియాలో ఇది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చాలామంది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. వీళ్ళు మనకి WHO అనేక సార్లు మోసాలు చేస్తుంటుంది, అంటే అది తేల్చకుండా చెప్పేస్తుంటుంది వేగ్గా. రేపొద్దున మేము చెప్పామని చెప్పుకోవచ్చు, చెప్పలేదని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వేగ్ స్టేట్మెంట్లు WHO ఇస్తుంది. రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు చాలా ఘోరంగా ట్రీట్ చేసింది. కానీ WHO కూడా అంటే ఇంగ్లీష్ మెడిసిన్కి సంబంధించి కూడా ఇట్లాగే ఉన్నాయి. రామ్దేవ్ బాబా ఎలాగైతే నా మందు కరోనా వచ్చిన వాళ్ళకి పనిచేస్తుందన్నాడో, ఇంగ్లీష్ ఇంజెక్షన్లు, ఇంగ్లీష్ మెడిసిన్లు కూడా అలాగే చెప్పాయి కదా. అప్పుడైతే ఒక ఇంజెక్షన్ 30,000 40,000 పెట్టి కూడా బ్లాక్లో కొన్నారు. సో అది పనిచేస్తుందని చెప్పడం వల్లే కదా కొన్నారు.
కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక జబ్బుకి కరెక్ట్గా ఏది పనిచేస్తుందని చెప్పే పరిస్థితి ఇవాళ ఏ రకమైన మెడిసిన్లో కూడా లేదు. అన్ని రకాల మెడికల్ సిస్టమ్స్ కూడా నాదే పనిచేస్తుంది దీనికని చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంటాయి. దీనికి ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ అని చెప్తారు కానీ ఇంగ్లీష్ మెడిసిన్కు అది కూడా బుస్సే, అది కూడా వ్యాపారం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఈ ఫార్మా కంపెనీసే ఆ ఎవిడెన్స్ బేస్డ్ను కూడా వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎవిడెన్స్ బేస్డ్ అని చెప్పుకోవడం తప్ప అందులో కూడా వ్యాపారం ప్రధానంగా ఉంటుంది. క్యాపిటలిస్ట్ సొసైటీలో వ్యాపారమే ప్రధానం ఆరోగ్యం కంటే కూడా. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఎఫెక్టు అసలు మనకి ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది అని ముందుగా తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు జనాల్లో టెన్షన్. ఈ న్యూస్ రాగానే ఎలా అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే అది ఎంతవరకు నమ్మాలో నాకు కూడా తెలియదు కానీ వాళ్ళు చెప్పేది చెప్తున్నా. ఇది ఇండియాలో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిషీల్డ్ తీసుకున్న ఒక నెల లోపల 2 నెలల లోపలే ఈ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకేమి ఉండవు అని అంటున్నారు. కానీ మనం వింటున్నాం ఎక్కువగా ఈ మధ్య స్త్రీలకు కూడా హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. గతంలో స్త్రీలకు తక్కువ ఉండేవి. అట్లాగే చిన్నపిల్లలు 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలకి 10 ఏళ్ళు 5 ఏళ్ళ చిల్డ్రన్కి కూడా హార్ట్ అటాక్లు ఇంతకుముందు ఎప్పుడు వినేవాళ్ళం కాదు. మేబీ అప్పుడు రిపోర్టింగ్ లేదా లేకపోతే ఇప్పుడు ప్రతిదీ రిపోర్టింగ్ అవుతుంది కాబట్టి వింటున్నామా లేదు నిజంగానే పెరిగాయా అనేది గవర్నమెంటే వీటన్నిటి క్లారిఫై చేయాల్సి ఉంటుంది ఈ డేటా తీసుకొని. బట్ కొన్ని సంస్థలు అయితే కానీ చెప్తున్నాయి క్లియర్గా ఇది ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ప్రాపర్గా 4-5 ఏళ్ళు పడుతుంది. మామూలుగా ఒక వ్యాక్సిన్ని రకరకాల స్టేజ్ల్లో దాన్ని టెస్ట్ చేయాలి. కానీ అప్పుడు హడావిడిలో మనం టెస్ట్ చేయలేదు. అప్పుడు ఏంటంటే ప్రెజర్ ఎలా ఉండిందంటే కోవిడ్ 2వ స్టేజ్లో బాగా డెత్లు ఎక్కువైనాయి. చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు 50 లక్షల మంది ఇండియాలో చనిపోయినారనేది ఒక అంచనా. సో ఈ క్రమంలో డెత్ని నివారించాలంటే వ్యాక్సిన్ తప్ప వేరే మార్గం లేదని వేయించింది వ్యాక్సిన్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి వ్యాక్సిన్ వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. బట్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2 ప్రమాదాలు హారిబుల్ మెజరబుల్ అంటే హారిబుల్ని అవాయిడ్ చేయండి, మెజరబుల్ని కౌగిలించుకోండి అన్నట్టు. అంటే 2 ప్రమాదాలే కానీ పెద్ద ప్రమాదంతో పోలిస్తే చిన్న ప్రమాదం బెటర్ కదా. అంటే ప్రాణాలతో పోయే బదులు కొన్ని సైడ్ ఎఫెక్ట్లతో బతకడం బెటర్ కదా అన్నట్టుగా అయిపోయింది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే అసలు ఎట్లా మనం కనిపెట్టాలనుకున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్తున్నారు వాళ్ళు. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి లంగ్స్లో ఏమైనా ఇష్యూస్ రావడం, తర్వాత పొత్తి కడుపులో పెయిన్ రావడం, వామిటింగ్స్ రావడం, ఫ్లూ లాంటి అంటే చలి జ్వరం లాంటి ఎఫెక్ట్లు రావడం, ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా అని. కానీ ఇప్పుడు దానికి కూడా ఏంటంటే వెరీ కాస్ట్లీ. ఎంఆర్ఐ సిటీ స్కాన్లు తీసుకోవాలా, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే మన ఎంఆర్ఐ కంపల్సరీ. ఎంఆర్ఐ తీసుకున్నాం అనుకో దానికి 4,000 5,000 మళ్ళీ ఒక టెస్ట్తో వదలరు కదా. హాస్పిటల్కి వెళ్ళినాక మళ్ళీ హార్ట్ అంటారు, బ్లడ్ అంటారు, అన్ని రకాల టెస్టులు వేసి వాయించి పంపిస్తారు మనల్ని. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మనం హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రాబ్లం, వెళ్ళకుండా ఉంటే ఇంకొక ప్రాబ్లం. రెండోది ఒక భయాన్ని ఇప్పుడు క్రియేట్ చేసింది ఆస్ట్రాజెనికా. కానీ ఎక్కువ మంది మన దేశంలో చెప్తున్నది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఇది ఎవరికి ఇబ్బంది అంటే ఇమ్యూనిటీ బాగా లోగా ఉన్న వాళ్ళకి, 60+ వాళ్ళకి, అట్లాగే కోమార్బిడిటీస్ అంటారు. అంటే దాని ఏమంటారు బీపీ, షుగర్ అంటే డయాబెటీస్ ఇవి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఒక 50+, 60+ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకోవడం, రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్ చేసుకుంటూ రావడం. సో కొన్ని రకాల ప్రివెంటివ్ ట్యాబ్లెట్స్ డాక్టర్లు ఇచ్చినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అంటారు వాటిని, బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం అట్లాంటివి చేయాలి. అయితే డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా బ్లడ్ థిన్నర్ తీసుకుంటే మనకు బ్లడ్ క్లాట్ అయినా ఇబ్బంది లేదని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. దాని సైడ్ ఎఫెక్ట్లు మళ్ళీ వేరే ఉంటాయి. కాబట్టి మనకి ఇటువంటి గ్రూప్ పీపుల్ అనమాట, అంటే ఏజ్డ్ పీపుల్, ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు,